అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నీకు ఒకటి చెప్తాను, ఈరోజు తెలుగుదేశం 175 మందిలో 164 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు 164 మంది ఉంటే 11 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో అధికార పార్టీ ఏదైనా చేసే విమర్శించడానికి ఈ 11 మంది మాట్లాడతారు తప్ప 164 మందిలో ఎవ్వరు కూడా అంత ధైర్యం చేసి మాట్లాడే పరిస్థితులు. అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బీజేపీలో ఉండేటోళ్ళు కానీ జనసేనలో కానీ వాళ్ళందరూ అధికారం పాలు పంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళు మంత్రులు ఉన్నారు, బీజేపీ మంత్రి ఉన్నాడు, జనసేన పార్టీలో మంత్రులు ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా ప్రతిపక్ష హోదా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి 11 మంది కాబట్టి పార్టీని అధికార పార్టీని నిలదీసి అడగాలంటే మాత్రం 11 మందికి మీరు ప్రతిపక్ష అంతకుముందు మేము ఉన్నప్పుడు కూడా 94 నుంచి 99 ఉన్నంత వరకు కూడా ఆ రోజు మెంబర్షిప్ మాకు మెంబర్ లేదు. ఆ రోజు ప్రతిపక్ష హోదా కానీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. అంటే మాట్లాడడానికి ఎక్కువ, అంటే అధికార పార్టీ ఏదైనా మాట్లాడితే ఏదైనా స్కీములు దాన్ని మాట్లాడేటప్పుడు ఎక్కువ సమయం, అంటే అధికార పార్టీ వాళ్ళు ముందు మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష పార్టీకి ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. అంటే వీళ్ళు మాట్లాడడానికి అంటే ఎక్కువ టైం కేటాయించడం జరుగుతుంది. దానికోసమే ఏదో వీళ్ళు ఇచ్చేదేదో కాదు కానీ మేము ప్రతిపక్ష పార్టీకి ఇచ్చే హోదాని ఇవ్వండి, ఖచ్చితంగా టైం కేటాయించమని అడుగుతున్నారు. వాళ్ళేదో స్పెషల్గా మాకేమన్నా ఫెసిలిటీస్ ఇవ్వండి ఏమన్నా ఏం అడగడం లేదు. అసెంబ్లీలో మాట్లాడడానికి టైం మీరు 11 మందిలో 175 మందిలో 11 మంది ఎమ్మెల్యేలకు ఎంత టైం వస్తుందో ఆ టైం అంటే ఎవరు మాట్లాడడానికి అవకాశం అవుతుందో చెప్పండి. దాని నుంచే మాకు ఇచ్చేసి ఎక్కువ టైం మాట్లాడడానికి మాకు అవకాశం అనేది తప్ప ఇంకా పొరపాటున కూడా వాళ్ళ నుంచి ఏం ఆశించేది ఏమి ఉండదు. ఎంత టైం ఇస్తారు చెప్పు? నువ్వు 175లో ఒక సామాన్యమైన ఎమ్మెల్యేగా ఒక్కరు ఎంతసేపు మాట్లాడడానికి ఎంత టైం ఇస్తారు చెప్పండి? ప్రతిపక్ష హోదా ఉంటే అది వేరుండదు ఎక్కువ టైం కేటాయించడానికి. అంటే ఇప్పుడు ఆనవాయితీ మొదటి నుంచి ఉంది, ఇప్పుడు కొత్తగా ఏం లేదు. పార్లమెంటులో 3 ఎంపీలు ఉన్నా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చినది ఆ రోజు ఇవ్వడం జరిగింది. అట్లా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. దీన్ని వాళ్ళు కాదని ఇప్పుడు 10% ఉండేనే ప్రతిపక్ష హోదా వస్తుంది లేదనేది ఏం లేదు. ఆ ఏరియాను అక్కడ పట్టి దాన్ని నిర్ణయించుకోవడానికి అంటే ఖచ్చితంగా పార్టీ అధికార పార్టీని విమర్శించాలంటే వాళ్ళు చేసే తప్పులు ఎత్తి చూపాలంటే ప్రతిపక్షం ఉండాల్సిందే. ఎక్కువ టైం కేటాయించి అందరితో పాటు ఎమ్మెల్యేలతో పాటు ఇస్తాం జగన్మోహన్ రెడ్డికి, అందరి ఎమ్మెల్యేతో పాటు టైం ఇస్తామంటే ఎట్లా కుదురుతుంది? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడడానికి ఎక్కువ టైం కావాల్సిందే కదా. ఆ టైంని అడుగుతున్నది అది చెప్పకుండా ఇవన్నీ మాటలు దాచేయడం ఎందుకు? వీళ్ళు తెలుగుదేశంలో చాలా నీతివంతమైన పరిపాలన ఇస్తున్నారు. ఇంకా వాళ్ళకి భయం ఎందుకు చెప్పబ్బా? ఇంకా మొత్తం ఎందుకు జగన్మోహన్ రెడ్డికి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి మాట్లాడేసి ఇంకా అవసరం ఏముంది? ఇంకేం ఇబ్బంది ఏం లేదు కదా. మేము చెప్తున్నది మా బాధ అంతా అదే కదా. రైతులు అన్యాయం అయిపోతున్నారు ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో. కేవలం పేపర్ వరకే పరిమితం తప్ప మార్కెట్ యార్డ్లో ఎవ్వరు కూడా వీళ్ళు ఇచ్చిన 1000 రూపాయలు 1200 అన్నప్పుడు ఆ గిట్టుబాటు ధర రావడం లేదు రైతులకు. అది కూడా మా బాధ. ఇప్పుడు వాళ్ళు గిన ఖచ్చితంగా 1200 కొన్నారనుకో మేమేం మాట్లాడడానికి ఉండడానికి ఆస్కారమే ఉండదు. వాళ్ళు 300 రైతులు 300 400కి అమ్ముకుంటున్నారు కాబట్టి రైతుల తరఫున మనం పోరాడానికి సిద్ధంగా ఉన్నారు. రైతులు అన్యాయం, వాళ్ళకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం నాయకుడు అధినేత చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిచి రైతులకు అందరికి కూడా అన్యాయం జరగకుండా ఈ రాష్ట్రంలో ఉండే రైతులకు న్యాయం చేయమని కోరుతున్నాం. కానీ ఈరోజు ఊరికే కళ్ళ నీళ్ళు రైతులకు మేము అది చేస్తున్నామని కళ్ళ నీళ్ళు తుడపని తప్ప ఏమాత్రం ఊరికే పేపర్లో మీడియాలో మాట్లాడడం తప్ప రైతులకు ఏమాత్రం ఉపయోగం లేని పరిస్థితుల్లో ఈరోజు చూడడం జరుగుతుంది. ఒక్కసారి మనం చూస్తే పొగాకు రైతులను మొదలుకొని మామిడి పంట పండించిన రైతులను మొదలు పెట్టుకుంటే టమోటా, మిర్చి, ఈరోజు మిర్చి కూడా ధర మనం అంతకుముందు చూడడం జరిగింది, ధర లేని పరిస్థితి. ఈరోజు టమోటా పండ్లకు కూడా ధర లేని పరిస్థితి. ఈరోజు ఉల్లి పరిస్థితి చూసుకుంటే రైతులకు వాళ్ళు అంటే వాళ్ళు పంటకి ఎంత ఖర్చు పెడుతున్నారో అంతకంటే కూడా వాళ్ళకు కనీసం పంట పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో ఈ రోజులో ఉండే పరిస్థితి ఉన్నాడు. అంటే 3 రూపాయలు 4 రూపాయలు, నిన్న ఏదో 10 రూపాయలు అని చెప్తున్నారు కానీ 10 రూపాయలు కూడా ఈరోజు ఎక్కడ
మార్కెట్ యార్డ్లో కొనని పరిస్థితి. ఏ విషయం చూసుకునే కూడా రైతుల దగ్గర నుంచి మార్కెట్లో వచ్చే రేట్లు రావడం లేదు, కానీ అదే వ్యాపారస్తు చేతిలో నుంచి మాత్రం మార్కెట్లోకి వస్తే మాత్రం రేట్లు కూడా పెరిగే పరిస్థితి మనం చూసే. ఒక్కసారి అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంక్షేమ పథకాలకు డబ్బులు ఇస్తున్నాడు, అందుకే ఈ రేట్లలో పెంచినారని చెప్పి నూనె రేట్లు పెరిగినాయి, కందిబ్యాళ్ళ రేట్లు పెరిగినాయని ఆ రోజు మాట్లాడిన తెలుగుదేశం నాయకులు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎందుకు రేట్లు పెరిగినారంటే మీరు పెంచుతున్నారా లేకుంటే ఎవరు పెంచుతారు చెప్పండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెంచినారని మీరు ప్రాపగండ చేయడం జరిగింది. ఈరోజు అంటే మీరే పెంచుతున్నారా ఏమన్నా ప్రజలను అన్యాయం చేయడానికి? మీరు ఒక్కసారి ఇంకొక ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు అటువంటిది ఇబ్బందులు లేకుండా అటువంటిది ఏమి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీరు అధికారంలోకి వచ్చినారు కాబట్టి మీ మీద ఉంది. కానీ కనీసం ప్రజలను గురించి పట్టించుకొని పరిస్థితిలో ఈరోజు ఉండడం జరుగుతుంది. ఇంకా రైతులను ఒక్కసారి ఆలోచన చేసి యూరియా కోసం మొత్తం రోడ్ల మీదకి ఎక్కి అంగళ్ళ షాపుల దగ్గరికి పోయి కూడా ఈరోజు యూరియా కోసం రైతులు ఎదురు చూసే పరిస్థితి. ఇంకా దాంట్లో ఇప్పుడు షాప్ ఓనర్లు అయితేనేమి ఇంకొకరైతేనేమి ఒక యూరియా బ్యాగ్ కొంటే మీరు డిఏపి కొంటేనే లేకుంటే ఇంకో మందు కొంటేనే మీకు ఇస్తాం తప్ప లేకుంటే ఇవ్వమని పరిస్థితి, ఒక విధంగా రైతులను బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఈరోజు చూడడం జరుగుతుంది. ఇంకొకటి కూడా మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది, అసెంబ్లీకి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి రమ్మని చెప్పడం. వాళ్ళకు నాయకులకు తెలుగుదేశం నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేశాను, మా జగన్మోహన్ రెడ్డికి దమ్ము ఉందే లేదని రెండుసేపు పక్కన పెడదాం. మీకు ధైర్యం ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష ఒకవేళ మా నాయకునికి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వకునే అని కూడా అసెంబ్లీలో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా తెలిసే పరిస్థితి ఉంటుంది. మీరు మాట్లాడే మాటలేంది, మీరు 175లో 11 మంది ఎమ్మెల్యేలు, 11 మందికి అంత టైం వస్తే మీకు కూడా అంతే ఇస్తామనేది కానే కాదు. మేము 94 నుంచి 99 వరకు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు, కానీ జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు, కానీ పార్టీకి మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది. అంటే మిమ్మల్ని కూడా మా జగన్మోహన్ రెడ్డికి మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీరు హోదా ఇవ్వకపోయినా కూడా పార్టీని ప్రతిపక్ష హోదాగా గుర్తించేస్తే ఖచ్చితంగా మాట్లాడడానికి ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అవకాశాన్ని అంటే ప్రజలకు మీరు మంచి ప్రభుత్వం, మీరు మంచి సంక్షేమ పథకాలు మొత్తం ప్రజలకు చాలా నీతివంతమైన మొత్తం చాలా నీతివంతంగా మీరు పరిపాలన చేస్తున్నారు కాబట్టి అటువంటి మీకు ఈ నీతివంతమైన పరిపాలన అందించే మీకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి అసెంబ్లీలో కూర్చుంటే పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు చేసే మంచి కార్యక్రమాలు కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత కూడా మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కదా. మీరు ఏం చేస్తున్నారనేది అంటే మీరు భయం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వస్తే సంక్షేమ పథకాలు ఎందుకు చేయడం లేదని అడగడం ఒకటి, మీరు చేసే అన్నీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అయితేనేమి ఇంకా కొన్ని మీ నాయకులు చేసే ఇవన్నీ కూడా నిలదీసే అడిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే జగన్మోహన్ రెడ్డి రమ్మండి అసెంబ్లీకి, నువ్వు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడు, నువ్వు ప్రతిపక్ష హోదా మీరు మంచి పరిపాలన ఇస్తున్నారు, మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చుంటాడు, ప్రజా సమస్యలు చర్చించడం జరుగుతుంది. ఎవరి టైంలో ఎవరికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ప్రజలకు మంచి జరిగిందా, తెలుగుదేశం గవర్నమెంట్లో మంచి జరుగుతుందనేది కూడా ప్రజలు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి మీద ఛాలెంజ్ చేయడం జరిగింది. మేము కూడా మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తాం, మీ మీద మేము ఛాలెంజ్ చేయడం లేదు, కానీ మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి మొత్తం అన్ని విషయాల మీద మాట్లాడడానికి మీరు కేవలం 11 మంది ఎమ్మెల్యేలుగా 175 మంది ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలుగా చూస్తే మాత్రం ఆడ మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి కేవలం మీరు వచ్చి అసెంబ్లీలో ఊరికే కూర్చోబెట్టి మీరు ఏదో మాట్లాడాలా, ఇటు ఎట్లా బయట మాట్లాడుతున్నారు మీ ఇష్టం వచ్చినట్టు, అసెంబ్లీలో కూడా మాట్లాడనేది మీరైతే మాత్రం దాన్ని ఏం లేదు. ఒకవేళ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి పోకుండా కూడా అవసరం లేకుండానే ప్రజల మధ్యకు వచ్చి మీరు ఏం చేసిన మీ అరాజకాలు అయితేనే ప్రజలకు చేసే అన్యాయాన్ని ఖచ్చితంగా ఎండగట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రజలలోకి వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు అసెంబ్లీలో ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి ప్రజల తరపున పోరాడడానికి
మా వైఎస్ఆర్సీపీ పార్టీ మేము అందరం కూడా ప్రజల తరపున పోవడానికి సిద్ధంగా ఉన్నామని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి రైతులందరినీ కూడా కోరేది ఒకటే, ఖచ్చితంగా రేపు 9వ తేదీ జరగబో ఈ ధర్నా కార్యక్రమంలో అందరూ కూడా మనం దాంట్లో ఈ ఆర్డీఓలకు ఇచ్చే రిప్రజెంటేషన్ దాంట్లో అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.